ప్రభాస్ అండ్ సందీప్ రెడ్డి స్పిరిట్ మూవీలో డాన్లీ ఉన్నాడనే రూమర్ కాదు, ఆల్మోస్ట్ డాన్లీ కన్ఫర్మ్ అయిపోయినట్టే. దానికి స్ట్రాంగ్ రీజన్స్ నేను ఇప్పుడు చెప్తాను. రీసెంట్ గా హీరో తరుణ్ గారు లాస్ వేగస్ లో డాన్లీతో ఫోటో దిగిపెట్టాడు. దాని తర్వాత శ్రీకాంత్ గారు కూడా డాన్లీతో ఫోటో దిగిపెట్టాడు. వీళ్ళైతే ఏదో నార్మల్ గా డాన్లీని మీట్ కాలేదు, ఖచ్చితంగా స్పిరిట్ మూవీ కోసమే మీట్ అయి ఉంటారు. సందీప్ రెడ్డి గారు పాత హీరోస్ ని తన మూవీస్ లో క్యాస్ట్ చేయడం ఇంతకు ముందే మనం చూసాం. హిందీ కబిటింగ్ లో అర్జున్ బద్వన్ తీసుకున్నాడు. యానిమల్ మూవీలో కెరియర్ క్లోజ్ అయిపోయిందనుకున్న బాబీ డియోన్ ని అండ్ బబ్లు పృథ్వీరాజ్ గారిని క్యాస్ట్ చేశాడు. అలాగే స్పిరిట్ మూవీలో కూడా తరుణ్ ని తీసుకొని ఉంటాడని స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. అండ్ డాన్లీ వికీపీడియాలో కూడా స్పిరిట్ మూవీని తన ఫిల్మోగ్రఫీకి యాడ్ చేశారు. అండ్ ఒకసారి డాన్లీ కూడా సలార్ పోస్టర్ ని తన స్టోరీలో పెట్టి కొన్ని హవర్స్ కి డిలీట్ చేశాడు. ఇదేవో కోఇన్సిడెన్స్ గా జరిగిందైతే కాదు. అండ్ వికీపీడియాలో యాడ్ చేసిన ఆర్టికల్ స్పిరిట్ మూవీలో డాన్లీ ఉన్నాడని 2025 జూలైలో ఉన్న ఆర్టికల్ అది. సో ఇది ఎప్పుడో ఫైనలైజ్ అయిన మ్యాటర్, కానీ షూటింగ్ కంటిన్యూస్ గా డిలే అవ్వడం వల్ల మ్యాటర్ బయటికి రాలేదు. అండ్ సందీప్ రెడ్డి స్పిరిట్ మూవీని చైనీస్, జపానీస్ అండ్ కొరియన్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటేనే అర్థమవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం సందీప్ రెడ్డి వంగ డాన్లీని క్యాస్ట్ చేశాడు అని. కొన్ని రోజుల తర్వాత సందీప్ రెడ్డి, ప్రభాస్, డాన్లీ వీళ్ళ ముగ్గురులో ఎవరి కాంబినేషన్ లో ఫోటో వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.